హాయ్ గైస్, నేను మీ పెరుగు ప్యాకెట్. డే 4 మనం ఇప్పుడు పటాయా నుంచి బ్యాంకాక్ వెళ్తున్నాం అనమాట. సో 4 రోజులు బాగా ఎంజాయ్ చేసాం. బై రోడ్ ఇప్పుడు మనం బ్యాంకాక్ వెళ్తున్నాం. బ్యాంకాక్లో మాకు షాపింగ్కి చాలా అంటే చాలా తక్కువ టైం దొరికింది. ఎందుకంటే మేము సైట్ సీయింగ్లో ఎక్కువ టైం స్పెండ్ చేసాం. ఈ షాపింగ్ అన్నది ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా సరే ఏదో ఒకటి కొనాలని ఆతృత. మన ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి, వీళ్ళందరికీ మనం ఏదో ఒకటి తీసుకెళ్ళాలి కాబట్టి ఆ ఆతృత ఖచ్చితంగా ఉంటుంది. బ్యాంకాక్లో ఆ దేశానికి తగ్గట్టు చాలా లోకల్ ఐటమ్స్ ఉన్నాయి. అండ్ గ్లోబలైజ్ అయిపోయింది. ఎక్కడైనా సరే ఒకటే రేట్లు, ఒకటే ఐటమ్స్ అవన్నీ. సో అవన్నీ చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ మనం ఏంటంటే ఈ Bye-bye, షాపింగ్ Spyro కంప్లీట్ packet. చేసుకుని ఒక అక్కడ షాపింగ్ చేస్తున్న టైంలో ఆవిడకి నా మన పేజ్ పెరుగు ప్యాకెట్ గురించి చెప్పినప్పుడు ఆవిడ ఆల్ ద బెస్ట్ చెప్పారు. అదేవిధంగా ఇక్కడ నేను ఖచ్చితంగా డాన్ గురించి చెప్పాలి. డాన్ మా డ్రైవర్ అనమాట. పటాయాలో ల్యాండ్ అయిన దగ్గర నుంచి ఆయన కంప్లీట్గా మమ్మల్ని డ్రైవ్ చేశారు ఆ ట్రిప్ అంతాను. పాపం ఎక్కువ చదువుకోలేదు. మనం ఒకలాంటి అపోహలో ఉంటాం, ఫారిన్ కంట్రీలో అంటే అందరూ చదువుకుని ఉంటారేమో అని. బట్ వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉంటాయి. కానీ చాలా మంచి ఆయన అనమాట. సో ఆయనతోటి కాసేపు ముచ్చటించి బాగా చర్చించిన తర్వాత ఆహ్, ఈవినింగ్ మమ్మల్ని ఎక్కడ డ్రాప్ చేస్తామంటే, మీకు క్రూజ్ పైన డిన్నర్ ఉంది కదా అని చెప్పేసి, ఇదిగో ఈ ప్లేస్‌కి తీసుకొచ్చి డ్రాప్ చేశాడు. ఇక్కడేంటంటే డిఫరెంట్ క్రూజెస్ ఉన్నాయన్నమాట. మనం లగ్జరీ క్రూజెస్ కూడా ఉన్నాయి. ఎకనామికల్ క్రూజెస్ కూడా ఉన్నాయి. చాలా ప్రశాంతమైన ప్లేస్. ఇది సముద్రం అయితే కాదు. బ్యాక్ వాటర్స్ లాగా ఉంది. ఇక్కడ దీని పేరేంటంటే టెర్మినల్ 21. చాలా అంటే చాలా పెద్ద షాపింగ్ మాల్ అనమాట. కింద, పైన ఫ్లోర్స్ అన్నీ ఉన్నాయి. ఈ షాపింగ్ మాల్ నుంచి లోపల నుంచి బయటికెళ్తే అక్కడ మనకి ప్రైవేట్ క్రూజు డిన్నర్‌ని పికప్ చేసుకోవడానికి రెడీగా ఉంటది. ఈ ట్రైన్ కాన్సెప్ట్‌లో ఉందిది. అది ఇది నిజమైన ట్రైనే. బహుశా ఇక్కడ పార్క్ చేసి ఉంటారు ప్రమోషన్ కోసం. సో, ఈ ప్లేస్‌ని టెర్మినల్ 21 అంటారు. చాలా ఐ మీన్ వింటేజ్ ఫీలింగ్ వచ్చింది. ఓల్డ్ డేస్‌లో ఏ విధంగా ఉండేది ఆ కాన్సెప్ట్ అంతా ఇక్కడ దాన్ని ఒక డెకోరం కింద తయారు చేసి దాన్ని పెట్టారనమాట. ఇది క్రాస్ చేసుకొని మనం వెళ్తే అవతల సైడు మన కోసం అక్కడ క్రూజ్ వెయిట్ చేస్తదనమాట. చాలా జనాలున్నారండి. అంటే ఆల్మోస్ట్ కొన్ని వందల మంది ఉన్నారనమాట. 1000 మంది అన్న కానీ చాలా వందల మంది ఉన్నారు. లెక్క పెట్టలేదు. సో, మాకిచ్చిన టికెట్స్ ప్రకారం మేము ఆ రోలో, ఆ సీక్వెన్స్‌లో నుంచుంటే మమ్మల్ని మెల్లమెల్లగా ఇంక లోపలికి పంపించడం అనేది జరిగింది. నాకా ఒక్కటి బాగా నచ్చింది ఏంటి అంటే, చాలా ఆర్గనైజ్డ్‌గా సీక్వెన్స్ పరంగా ముందే మీరెక్కడికెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఏంటి అన్నది నిర్ణయించారు కాబట్టి, అంత క్రౌడ్ ఉన్నా గానీ ఎలాంటి కన్‌ఫ్యూషన్ జరగలేదు. అదిగో చూడండి, మన కళ్ళ ముందు ఉంది కదా ఆ క్రూజు, అదే ఇప్పుడు మేము వెళ్ళబోతున్న డిన్నర్ క్రూజ్ అనమాట. సుమారు ఒక గంట నుంచి గంటన్నర దాకా ఈ ప్రయాణం ఉంటది. ఆల్మోస్ట్ మనం వెళ్ళంగానే వాళ్ళు ఇంకా సెటిల్ అయిన తర్వాత డిన్నర్ స్టార్ట్ చేసామని చెప్తారు మనకి. మా ఫ్రెండ్స్ అందరూ ఇగో ఈ టేబుల్ మీద మీరు కూర్చొని మేము మా పాసెస్, మా టికెట్స్ అన్నీ చెక్ చేసుకొని ఓకే మనకి ఇక్కడ ఇచ్చారు కదా అని చెప్పేసి చిల్ అయ్యాము. తర్వాత ఏది దొరికితే అది తీసుకొచ్చి ఓ ప్లేట్‌లో తెలుసు కదా! మనం మళ్ళీ మళ్ళీ లేవడానికి ఇష్టపడడం అని చెప్పేసి అన్నీ తీసుకొచ్చి ఒక ప్లేట్‌లో పెట్టుకొని ఇంకా త్వరగా డిన్నర్ ఫినిష్ చేసేసి తర్వాత చూస్తే అసలు 1 అవర్ పాటు ఆ రివర్‌లో క్రూజింగ్ అన్నది అద్భుతం అన్నమాట. దానికి తోడు వాళ్ళేంటంటే క్రూజ్ వెళ్తున్న సమయంలోని లైవ్ మ్యూజిక్ కూడా అరేంజ్ చేశారు. ఒక కపుల్ అక్కడ సాంగ్స్ పాడుతున్నారు. స్లోగా వెస్టర్న్ సాంగ్ నుంచి మన ఇండియన్ సాంగ్స్ కూడా వచ్చారు. కానీ ఇట్స్ వన్ ఆఫ్ ద మెస్మరైజింగ్ మూమెంట్స్. ఖచ్చితంగా అది అలా స్మాల్ క్రూజ్ అలా యాట్ అనమాట. కైండ్ ఆఫ్ యాట్ అలా వెళ్తూ ఉంటే, ఆ చుట్టుపక్కల బిల్డింగ్స్ అన్నీ చూసుకుంటూ, ఆల్ స్టార్ హోటల్స్ ఆర్ దేర్. చాలా అంటే చాలా లైట్నింగ్‌గా ఉందనమాట ఎన్వైర్న్‌మెంట్. చుట్టుపక్కల ఎటు చూసినా సరే 5 స్టార్ హోటల్స్ అన్నీ ఉన్నాయి. షాపింగ్ సెంటర్స్ ఉన్నాయి. ఆ మధ్యలోంచి ఈ బోట్ ఎళ్తుంది. వీళ్ళేమో ఇక్కడ లైవ్ సాంగ్స్ పాడుతున్నారు. డిన్నర్ అయిపోయింది. దెన్ వీ హావ్ కంఫర్టబుల్ టైమ్ టు లిజన్ వాట్ దే ఆర్ సింగింగ్ అన్నది. సో, మంచి మంచి మాన్యుమెంట్స్ ఇవన్నీ క్రాస్ చేసుకుంటూ ఎప్పుడైతే క్రౌడ్ పికప్ అయిందో ఇంకా వాళ్ళు దే స్టార్టెడ్ డాన్సింగ్ ఆల్సో అనమాట ఫర్ దిస్.
It's a beautiful experience. Definitely, you have to experience once in your life if you are going to Bangkok, especially Bangkok, because ఇది బ్యాంకాక్లోనే ఉంది కాబట్టి. ఆ బిల్డింగ్లు అవన్నీ చూసుకుంటూ చూడముచ్చటగా అనిపించి బేసికల్లీ నేను హోటలియర్ కాబట్టి మేము చూసిన, విన్న బ్రాండ్స్ అన్నీ ఒకే లైన్‌లో, అంటే ఎక్కడో విన్న బ్రాండ్స్ ఇవన్నీ ఒకే లైన్‌లో లైనప్ అవ్వడం అన్నది మాకు చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. మాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. బట్ దెన్ ఓకే. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ ఇన్ డెవలప్డ్ కంట్రీస్. యూ విల్ సీ ద సీక్వెన్స్ ఆఫ్ హోటల్స్ ఫాలోయింగ్ ఇన్ లైన్. సో ఇవన్నీ మనం క్రాస్ చేసుకుంటూ పైన ఇంటర్నేషనల్ కుజిన్, కింద ఏమో ఇండియన్ కుజిన్ అనమాట. ఎవరైతే ఇండియన్ ఫుడ్ తినాలనుకుంటున్నారో వాళ్ళు ఆ క్రూజ్ యొక్క డెక్ కింద తినొచ్చు. ఎవరైతే ఇంటర్నేషనల్ క్రూజిన్ ట్రై చేయాలనుకుంటున్నారో వాళ్ళు పైన అప్పర్ డెక్ అనమాట. మేము ఎక్కడైతే అప్పర్ డెక్‌లో కూర్చున్నామో అక్కడ ఫుడ్ ట్రై చేయొచ్చు. సో ట్రై చేసాము. ఇండియన్ కుజిన్ ఎవరైతే ట్రై చేస్తున్నారో వాళ్ళు కూడా పైకొచ్చి ఇంటర్నేషనల్ కుజిన్ ట్రై చేయొచ్చు. ప్లస్ ఇంటర్నేషనల్ కుజిన్ ఎవరైతే ట్రై చేస్తున్నారో వాళ్ళు కూడా కిందకెళ్ళి ఇండియన్ కుజిన్ ట్రై చేయొచ్చు. దేర్ ఆర్ నో రిస్ట్రిక్షన్స్ బట్ ఫుల్ ఆఫ్ ఎంజాయ్‌మెంట్. ఆ ఈవినింగ్ అలా ఎంజాయ్ చేసి తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఇదిగో సువర్ణభూమి ఎయిర్‌పోర్ట్, బ్యాంకాక్ ఎయిర్‌పోర్ట్ అనమాట. ఫైనల్‌గా ఇంకా టాటా బై బై చెప్పడానికి టైం వచ్చింది. థ్యాంక్ యూ బ్యాంకాక్ ఫర్ హోస్టింగ్ అస్. అండ్ ట్రావెల్ ఏజెంట్ అనేవాడు మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మనకంటే ఎక్కువగా ట్రావెల్ ఏజెంట్‌కే తెలుస్తుంది. ఏ విధంగా అక్కడికి వెళ్ళిన వాళ్ళకి టూర్ ప్లాన్ చేయాలి ఏంటి అన్నది. సో నాకు తెలిసిన ఒక ట్రావెల్ ఏజెంట్ ప్రీవియస్ ఎపిసోడ్స్‌లో కూడా చెప్పాను. ఒకవేళ మీరు అతని ద్వారా ట్రావెల్ చేయాలనుకుంటే ఖచ్చితంగా అతన్ని కాంటాక్ట్ చేయండి. లాస్ట్‌లో మీకు ఆ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను. బ్యాంకాక్, ఇండియా, ఈ ఏషియన్ కంట్రీస్ అన్నీ ఒకటేనా అని చెప్పేసి. అఖండ భారత్ అంటే వీళ్ళు కూడా ఇదేనా అని. ఇదేరా బాబు మనకి లాస్ట్ వీడియో అంటే మా కొలీగ్స్ అందరూ ఇలా స్మైల్ ఇచ్చారు. దాని తర్వాత పాస్‌పోర్ట్‌లు పట్టుకొని మొదటి ఎపిసోడ్‌లో చెప్పినట్టు వీసా మిస్ అవ్వకుండా స్టాంపింగ్ యేసుకొని మనం ఏంటంటే ఎయిర్‌పోర్ట్ లోపలికి వెళ్ళిపోవడం అనేది జరిగింది. ఎక్కడో చిన్న ఫీలింగు ఇంకో 15, 20 డేస్ ఉంటే బాగున్ను, బాగా ఎంజాయ్ చేద్దునని చెప్పేసి. బట్ బ్యాంకాక్ ఎయిర్‌పోర్ట్ ఏంటండి బాబు! అంతుంది. అంత పొడుగ్గా ఉంది. అసలు బ్యాంకాక్‌లో ఉన్నట్టే అనిపించలేదు. నాకు నిజంగా అసలు మన ఇండియాలోనే ఉన్నట్టే అనిపించింది. భారతదేశంలో చెప్పుకునే కథ బ్యాంకాక్‌లో ఎందుకుందా అన్నది నాకు ఇప్పటికే ఆశ్చర్యంగానే ఉంది. బట్ దెన్ చరిత్ర అంటే నాకు చాలా అన్వేషణ కాబట్టి ఒక టైంలో బహుశా నేను ఇది కూడా అన్వేషిస్తానేమో. ఆ విధంగా నేను బ్యాంకాక్ నుంచి గాల్లోకి ఎగరడం స్టార్ట్ చేశాను. అండ్ 3 అవర్స్ జర్నీ టు చెన్నై, మన ఇండియన్ బోర్డర్స్‌లోకి రావడానికి. పైనుంచి అయితే చాలా అందంగా కనిపించింది బ్యాంకాక్. కింద నుంచి కూడా అందంగానే కనిపిస్తుంది. సో బై బై బ్యాంకాక్. అండ్ త్వరలోనే మళ్ళీ ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక అవకాశంతో మళ్ళీ మిమ్మల్ని చేరుకుంటానని ఆశిస్తూ, ఆలోచించుకోండి. మీ ట్రిప్స్ బావుండాలనుకుంటే ఒక మంచి ట్రావెల్ ఏజెంట్‌ని కాంటాక్ట్ చేయండి. నేను పదే పదే ఎందుకు చెప్తున్నాను అంటే, ఐ డోంట్ వాంట్ టు ప్రమోట్ ఎనీథింగ్. బట్ నా ఎక్స్‌పీరియన్స్ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మంచి ట్రావెల్ ఏజెంటు అంటే మొత్తం అంతా నొక్కేయాలని కాకుండా మంచి సర్వీస్ చేయాలనుకునే ఎవరైనా వ్యక్తులుంటే చాలా రేర్‌గా ఉంటారు. అందులో ఇలాంటి వాళ్ళు ఒకళ్ళు. వీళ్ళని కాంటాక్ట్ చేయండి. మీరు ఏ కంట్రీ చెప్తే ఆ కంట్రీకి వీళ్ళు బెస్ట్ సర్వీసెస్ ఇస్తారనమాట. మన ట్రావెల్ కోడ్ యూజ్ చేయండి. TRAV005 అన్నది ట్రావెల్ కోడ్. పెరుగు ప్యాకెట్ ద్వారానే మేము మీకు కాల్ చేస్తున్నాము అంటే వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని చాలా మర్యాదతోటి మీకు మంచి డిస్కౌంట్ ఇవ్వడం అనేది జరుగుతది. ఐ రియల్లీ ఎంజాయ్డ్ దిస్ ట్రిప్. అండ్ లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. పెరుగు ప్యాకెట్, చరిత్ర, వర్తమానం, భవిష్యత్తు. అన్వేషణలో నిరంతరం మీకోసం. సైనింగ్ ఆఫ్. నేను మీ పెరుగు ప్యాకెట్. అండ్ విషింగ్ యూ ఆల్ హ్యాపీ 2026. హ్యాపీ న్యూ ఇయర్. గాడ్ బ్లెస్ యూ ఆల్.